సిరి, ఆ? నీ కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంకెంత డబ్బులు తగ్గాయి? ఇంకెంతలే బామ్మ, 50,000 తగ్గాయి. హా? 50,000? ఉమ్, అయితే నీ చేతిలో ఉన్న డబ్బులతో కలిపి ఎంత కట్టాలి ఆ స్కూల్కి? లక్ష 10,000 బామ్మ. వామ్మో వామ్మో, 1,10,000? మా రోజుల్లో పంతులు గారికి అరబస్తా బియ్యం ఇస్తే చాలు, సంవత్సరం అంతా పాఠాలు చెప్పేవారు. మా చదువులు అయిపోయేవి. మా చదువులు కూడా వేలల్లోనే అయిపోయాయి బామ్మ. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదా. అవును సిరి, చదువుని అమ్ముకుంటున్నారు, లక్షల లక్షల ఫీజులు లాక్కుంటున్నారు. ఆ డబ్బులు తీసుకుని ఆ చదువు చెప్పేవాడు కోటీశ్వరుడవుతున్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఇంకా పేదవాళ్ళైపోతున్నారు. ఇక ముందు ముందు సామాన్యుడికి విద్య అనేది అందని ద్రాక్ష అవుతుందేమోనని భయంగా ఉందమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది బామ్మ. కానీ ఏం చేస్తాం, కొడుకు భవిష్యత్తు కంటే ఇంకేదీ ఎక్కువ కాదనుకున్న వాళ్ళం. అప్పులు చేసైనా సరే లక్షలు కడతాం. అన్ని లక్షలు తీసుకుని సరస్వతీదేవి మీద వ్యాపారం చేసే బడుద్దాయిలందరూ సంకనాకిపోతారే. మన దేశంలో చదువు వైద్యం ఉచితంగా ఇస్తే మనలాంటి సామాన్యులు నిజంగా బాగుపడతారు బామ్మ. మంచి మాట చెప్పావమ్మా. కానీ ఇలాంటి చట్టాలు ఎవరు తెస్తారు చెప్పు? సర్లే, ఆ గొడవలని మనకెందుకు గాని, ఆ డబ్బులు మనం ఎప్పటికెల్లా సమకూర్చాలి? ఇంకా టైం ఉందిలే బామ్మ. ఆ లోపు ఎలా అయినా సరే మిగతా అమౌంట్ సంపాదిస్తాను. నువ్వు అనుకున్నావంటే సాధిస్తావమ్మా. అమ్మా, వాణ్ణి మాత్రం మంచి స్కూల్లోనే చేర్పిద్దాం. సరే బామ్మ. ఉమ్. అమ్మా హా? అమ్మా హా? హరికృష్ణ, ఏం నాన్న, ఏమైంది? అమ్మా హరి, ఎక్కడమ్మా? అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా. అమ్మా నాన్న హరికృష్ణ, ఇక్కడే ఉన్నాను నాన్న, నేను నీ దగ్గరే ఉన్నాను. అమ్మా ఇక్కడే ఉన్నావా? అవును నాన్న, నేను ఇక్కడే ఉన్నాను. వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నానమ్మా. లేదు నాన్న, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను.